ఇప్పుడు ఈ తేపకి నేను ఉంటాను, నెక్స్ట్ టైం ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడు లోకేష్ ఏమో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోరాడతాడు, జనసేన తరఫున మీరు పోరాడండి, అప్పుడు నీ బలం నువ్వు నిరూపించుకొని నువ్వు ముఖ్యమంత్రి అవ్వు అని చెప్తే ఈయన కన్విన్స్ అయ్యారేమో సార్. మరి కష్టాల్లో ఉంటే మా అన్న పవన్ అన్న నాకు భరోసా ఇచ్చి వీఆర్ విత్ యూ అన్నాడు. అది జీవితాంతో ఎన్ని జన్మలెత్తిన రుణం తెచ్చుకోలేనన్నాడు. కానీ మీరు ఇచ్చే గిఫ్ట్ అదా? అవునండి. పవన్ లేదా? పవన్ షేర్ లో పవన్ అవసరం లేదా? కరివేపాకు లాగా పవన్ వాడుకుంటారు. పవనే వద్దంటున్నారట కదా, అది కదా ఆయన చెప్పింది. మీరు లోకేష్ గారిని తప్పుపడుతున్నారు, పవనే వద్దంటున్నారు. మాటకి ఏమన్నారు? పవన్ ఒక మాట కూడా అంటలేదు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేసేది ఏంటంటే, అంటే అనమని అనుకుంటాం కూడా నా ఉద్దేశం కాదు, పవన్ కళ్యాణ్ గారు అన్నమాట మీరు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని కాపుల్ని, బడుగు బలహీన వర్గాలను అందరినీ అన్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మి, గతంలో మిమ్మల్ని నమ్మకుండా 60% వైసీపీకి వేశారు. ఇప్పుడు అలా లేదు, మిమ్మల్ని నమ్మి సాలిడ్గా 99% మీ వెనక్కున్నారు. జోగే గారి పుణ్యమా అని ఈ కాపు చేతులన్నీ ఏకమైపోయినాయి. ఎన్నాళ్ళు మాస్తావరా బాబు, మనం కూడా సీఎం అవ్వాలి, పవన్ సీఎం అవ్వాలని. ఆయన కూడా సహ సీఎం అన్నాడు. ఫస్ట్ విడతగా చంద్రబాబు నాయుడు గారికి ఆఫర్ ఇచ్చాడు, నేర్చుకోమన్నాడు 2.5 సంవత్సరాలు. తర్వాత 2.5 years చంద్రబాబు నాయుడు సీఎం అయ్యండి, లోకేష్కి సహ సీఎం అయ్యమన్నాడు. అటువంటి మంచి ప్రపోజల్ ఇస్తే అవన్నీ ఏమొద్దు, మీరే సీఎం అయితే ఇంకా ఎన్నాళ్ళు మోస్తారు సార్ మిమ్మల్ని? ఇది కరెక్టా? ఒక్కొక్కటి ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, మీరు ఇండివిడువల్గా పోటీ చేసిన 34 నియోజకవర్గాల ఉభయ గోదావరి జిల్లాలో ఇండివిడువల్గా పోటీ చేసిన 25 సీట్లు వస్తాయి. గౌరవంగా ఉండాలి. మన చుట్టూ రాజకీయం తిరగాలి, కానీ మనం వాళ్ళ చుట్టూ తిరగకూడదు సార్. ఇంకొకటి, నాట్ ఓన్లీ ఉభయ గోదావరి జిల్లాలు కాదు, ఉత్తరాంధ్రలో ఎన్ని వస్తాయి? కనీసం 7 ఉన్నాయి. 25 + 7 అనుకోండి, 32. కోస్తాలో ఎన్ని వస్తాయి? ఒక 4 వేసుకోండి, 38. రాయలసీమలో ఎన్ని వస్తాయి? ఇంకొక 4 వేసుకోండి, 42 సీట్లు. 42 సీట్లు ఉన్నవాడివి కింగ్ మేకర్, కింగ్ అవుతాడు సార్. నేను ఒక్క విషయం ఈ సందర్భంగా కుమారస్వామి కర్ణాటకలో 30 సీట్స్ వచ్చి సీఎం అయ్యాడు సార్. అదే నీకు 42 సీట్లు వస్తే ఆంధ్రప్రదేశ్లో మీ కింగ్ గారా? మీకంత అవకాశం ఉండి ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు వరకు ఆలోచన వేరు, ఇప్పుడు ఆలోచన మార్చుకోవాలి. సమాజం కోరుకుంటుందేంటి? మీరు ఒకటి ఈ సందర్భంగా నిన్న మీరు తెలంగాణ అసెంబ్లీ చూపించుంటారు. ఒక బలమైన ప్రతిపక్షం ఉంటే పాలక పక్షానికి చెమట్లు ఎలా కారదాయో నిన్న కేటీఆర్ అండ్ హరీష్ రావు చూపించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మాడుతుంటే వాళ్ళు ఇచ్చిన కౌంటర్కి ఏం చేయాలి తెలియక సభను నిర్వాధకంగా వాయిదేశారు. వాళ్ళు తెలుసా? శ్వేతపత్రం కాదు, చివరికి అది వాతపత్రంగా మారింది వాళ్ళకి. ఇంకొకటి సార్, 2009 నుంచి 2008 నుంచి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి సమాజం కోసం ఏదో నిత్యం చేయాలని తపన, లగ్జరీ జీవితం సార్. సంవత్సరానికి 1000 కోట్లు వస్తాయి సార్ అతనికి. ఎందుకు ఈ రాజకీయాలు? ఇందరి చేత ఎందుకు మాట్లాడాలి? టీడీపీ వాళ్ళ చేత మాట్లాడుతున్నావు, ఇటు వైసీపీ మాట్లాడుతున్నావు. ఎందుకు నీ జీవితాన్ని తెగలు చేయాలి? సమాజంకి సొంత సమాజం కూడా ఈరోజు ఎదురు తిరిగే పరిస్థితి ఏర్పడింది. ఎలా సార్? ఇది కాదు కదా. అందరూ వాడు మీకు రాజకీయ అనుభవం లేదా? లోకేష్ అన్నట్టు లోకేష్ పవన్ కూడా అన్నట్టే 2008 నుంచి ప్రజల్లో ఉన్నారు. మీరు 2009-10 మీ అన్నయ్యని ప్రజారాజ్యం చూశారు, యువరాజ్యం అధ్యక్షుడిగా చూశారు. అక్కడి నుంచి మీరు వాళ్ళ అన్నగారు కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేసిన ఇది కాదని చెప్పి జనసేన పార్టీ స్థాపించి సొంత అన్నతోనే విభేదించి వచ్చాడు. 10 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతా ఉన్నాడు. ఓటు చీలకుండా రాజకీయం చేద్దామని ఇప్పటం గ్రామ సభలో అని ఆక్సిజన్ ఇస్తే 1 సైడ్ ప్రేమ అన్నాడు సార్ ఈయన చంద్రబాబు నాయుడు. 2 సైడ్ రాలేదు ఇంకా అన్నాడు, కోరుకున్నాడు. ఆ విధంగా నీకు చేతిని అందిస్తే అక్కడ మోడీ గారి అండతో, మోడీ గారు లాంటి దేశ అధ్యక్షుడే నా పక్కన పవన్ ఉన్నాడు. రేపొద్దున బీజేపీ కాదు నాదో డౌట్, రేపొద్దున బీజేపీ హెడ్ క్వార్టర్స్ కి మోదీ గారికి, అమిత్ షా గారికి, నడ్డా గారికి నేను సమానం చెప్తారండి? అదే కదా ఇప్పుడు అదే ప్రశ్న. ఇప్పుడు మనం అడిగితే ఆయన సమానం చెప్పకపోవచ్చు. వాళ్ళ అలయన్స్ పార్ట్నర్ బీజేపీ, వాళ్ళకి చెప్పాలిగా. మనం అంటే అసలే తూనా బొడ్డు గడ్డి పరక అనుకుందాం, వాళ్ళది కాదుగా. వాళ్ళు సుదీర్ఘంగా తెలుసు సార్. 6 సంవత్సరాలు ఎందుకు బయట పెట్టారు, ఎందుకు అపాయింట్మెంట్ కూడా లేదు. ఆ తర్వాత పవన్ అనే వ్యక్తి ఎన్డీఏలో కలుపుకుందాం, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతానంటేనే ఆ రోజు నడ్డా గారిని కలిశారు ఢిల్లీలో. తర్వాత అతి తొందరలో బీజేపీలో ఎన్డీఏలో కలుపుదామని చెప్పి పవనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయనకి అంత ఉంది ఈయన గురించి, కానీ వాళ్ళు నమ్మట్లా. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు నమ్మట్లా. క్వశ్చన్ చెప్పమంటారా? మోడీ, అమిత్ షా వీళ్ళిద్దరూ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారి చేతుల నుంచి మొట్టికాయలు తిన్నవాళ్ళు వీళ్ళు. వీళ్ళు తీసుకునే యూటర్న్లకి వాళ్లే బిత్తరపోతున్నారు. 26 రాష్ట్రాలని ఏం కాకుండా ఎడం చేతి బొటనవేలుతో లాగేస్తూ 2 తెలుగు రాష్ట్రాలకు వచ్చేప్పటికి 2 చందులతోటి వాళ్ళకి
పొసగట్లేదు, ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళు తెలుసుకొని ఈయన నమ్మకూడదని, చంద్రబాబు నాయుడు గారిని నమ్మకూడదు, ఈయన ఏ సమయంలో ముందు పెడదాం, పవన్ సీఎం చేద్దాం, అలా బీజేపీ ఇక్కడ స్ట్రెంత్ అవుద్ది, పక్కన తెలంగాణ కూడా తీసుకుందామని వాళ్ళ ఆలోచన సార్. అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఆడాలో ఎక్కడ ముగింపు పలకాలో వాళ్ళకి తెలుసు, సిచ్యువేషన్ ప్రకారం వెళ్తారు. ఈ సిచ్యువేషను పవన్ కళ్యాణ్ ఈ రోజు వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేయాల, ప్రజలు ఇంత వ్యతిరేకత వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేయాల, ఇదంతా జరుగుతుందని బీజేపీకి ముందే తెలుసు. బీజేపీతో పాటు మనకు కూడా ముందరే తెలుసు. జనం హేళన చేయాల. మీరైనా నేనైనా ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ రిప్రజెంటేటివ్ పవన్ గారికి కూడా మంచి కోసం చెప్పాం. పవన్ గారు మీరు ఏం జరుగుతుందో అని తెర వెనక జరుగుతుంది చెప్తాం. పాపం ఆయన తెలియదు సార్ రాజకీయాలు, ఏ రాజకీయాలు తెలియవు, కుళ్ళు కుతంత్రాలతో వెనక నుంచి పొడిచే రాజకీయాలు తెలియవు, కల్మషంతో కూడుకున్న రాజకీయాలు ఆయనకు తెలియవు, నిజంగా తెలియవు. మంచి వ్యక్తి కాబట్టే నిన్న ఈ రోజున నీకు యువగలానికి నేను రాను అంటే, ఆయన రావాలి అంటే ఎందుకు రమ్మన్నారు? ఆ ప్రజలంతా నిండుదనం ఉండదు, జనం కోసం ఆయన వస్తే కానీ జనం రారని చెప్పేసి స్టేజ్ మీద కూర్చున్న ఓఎల్ఎక్షన్ చూడటం కోసం రారు కదా. 2.5 సంవత్సరాలు మీరు ఒక పదవి కూడా షేరింగ్ ఇయ్యలేనారు మీరు. ఆయన అన్కండిషనల్ గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో వస్తే మీ నాయకుడికి ఆక్సిజన్ ఇచ్చి వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళని మిమ్మల్ని లేపాడు సార్ తట్టి. అప్పుడేమయ్యారు మీరంతా? అప్పుడు అనుభవం ఏమైంది? అప్పుడు అది కావాలా? కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆదుకుంటారు. ఎన్నాళ్ళు మోస్తాడు సార్? రాత్రి నుంచి తెలిసిన తర్వాత రాత్రి నుంచి ట్రోల్స్ ఎలా ఉంటున్నాయి, రగిలిపోతున్నారు సార్. మొత్తం రబ్బర్ సింగ్ కాదు రబ్బర్ సింగ్ అని పెడుతున్నారు.